మైక్రోగ్రీన్స్ జనరల్ గా చాలా మంది టేస్ట్ ఉండదేమో, దాన్ని మెయింటెనెన్స్ కష్టం, ప్లస్ టేస్ట్ కూడా తినలేమో అంటారు. కానీ ఈ రకాలుగా చూస్తే అవునవును, ఈ డైరెక్ట్ తింటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అంటే అలవాటు అయితే ఉండదమ్మా. మనం ఏం చేస్తామంటే తిని నోట్లో పెట్టుకోవాలని టేస్ట్ ఉండాలనుకుంటే కాదు, కొంచెం నవిలి కొద్దిగా ఆ గ్యాప్ ఇచ్చి తింటే అది బాగుంటుంది, అది ఆ టేస్ట్ దొరుకుతుంది. కొంచెం ఓపిక ఉండాలి, అది పెట్టుకోవాలని అది టేస్ట్ రాదు. అందుకని మనం ఇవన్నీ కలపడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది. సో టేస్ట్ వస్తుంది, మినరల్స్ విటమిన్స్ ఏవి కావాలో అవన్నీ కూడా ఒకటేసారి పంపించేస్తాయి. సో ఇప్పుడు మీరు చాలా మందికి తెలిసిందే, అందరికి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అంతా డెలివరీ చేస్తుంటారు, బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా డైట్ ప్లాన్ అంతా కూడా అవుట్ సైడ్ వాళ్ళకి పౌడర్స్ రూపకంగా మీరు సప్లై చేస్తుంటారు. మరి ఈ మైక్రో గ్రీన్స్ బయట వాళ్ళకి ఎలా మెయింటైన్ చేస్తారు అంటే ఎలా? ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సరే అంతకుముందు స్ప్రౌట్స్ హైలైట్, దాని మీదనే మనం వాళ్ళు కానీ ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు ఇది పెట్టే వరకు వాళ్ళు ఇదే క్వశ్చన్ వేస్తున్నారు, మీకు అంత మంచి రిజల్ట్ హైదరాబాద్లో వచ్చినప్పుడు మరి మాకెలా అని. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఒక 10 రకాలు కలుపుతున్నాం అని చెప్పాం కదా, ఈ 10ని ఏం చేస్తామంటే అందులో ఒక హైలైట్ 5 తీసుకుంటాం, మొత్తం న్యూట్రిషన్ వచ్చేలాగా ఒక 5ని మళ్ళీ మిక్స్ చేస్తాం, మిక్స్ చేసి వాళ్ళకి పంపించేలాగా ఒక ప్రయోగం చేస్తున్నాం మళ్ళీ. ఇంకా వాళ్ళకి కూడా వాళ్ళు కాకపోతే కొద్దిగా శ్రమ ఉంటుంది, వాళ్ళకి కొంచెం మెయింటెనెన్స్ చేసుకోవాల్సి. ఇక్కడ అంటే మనం మొత్తం మనమే చేస్తున్నాం పంపిస్తున్నాం కాబట్టి ఆ శ్రమ ఉండదు. ఇక్కడ హైదరాబాద్లో అయితే వాళ్ళకి మాత్రం కొంచెం ఆ టైమింగ్స్ కూడా చెప్తాం వాళ్ళకి కొంచెం ఓపిక ఉండాలి. మరి సమస్యలు తగ్గాలంటే కొద్దిగా రిస్క్ తప్పదు కదా, ఆ మాత్రం కొంచెం కష్టపడితే మనం తగ్గించుకోవచ్చు. అందుకని అది కూడా ప్లాన్ చేస్తున్నాం, ఇంకా వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఆ టైమింగ్స్ ప్రకారం అట్లా చేసుకునేలాగా ప్లాన్ చేస్తున్నాం అది కూడా. ఓకే, ఇప్పుడు ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఇవన్నిటికీ క్యూర్ చేస్తాయన్నమాట మైక్రోగ్రీన్స్ కానీ మీ ఫుడ్ డైట్ ప్లాన్ కానీ? అయితే ఏమి లేదు, మన బాడీలో ఎప్పుడైతే లోపం లేకుండా ఇమ్యూనిటీని పెంచామో మనం, ఎలాంటి న్యూట్రిషన్ లేకుండా బాడీ కదా జబ్బులు తగ్గించుకుంటుంది. మరి అట్లాంటప్పుడు దాని సంపూర్ణమైన ఆహారం ఇచ్చినప్పుడు, ఎలాంటి లోపం లేకుండా బాడీకి చేసినప్పుడు మన బాడీలో ఉన్న ఎటువంటి ప్రాబ్లం అయినా అది అటాక్ చేసిద్ది కదా. అందుకని ఈ ప్రాబ్లం తగ్గించిందని అనడానికి లేదు, ఇది మనకి ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది. ఎనీ ప్రాబ్లం అది అటాక్ చేస్తుంది, బాడీని తయారు చేస్తున్నాం మనం, రోగాన్ని మనం తగ్గట్లేదు, బాడీని తయారు చేస్తే బాడీ పోయి దాన్ని అటాక్ చేస్తుంది. ఒక లైఫ్ స్టైల్ ని, ఒక హ్యాబిటేట్ ని. మళ్ళీ ఇది ఒకటి కాదుగా, మళ్ళీ అక్కడ మన యోగా ఉంది, మెడిటేషన్ ఉంది అక్కడ, మళ్ళీ మా ప్రతి అసలు ఏం చేయాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం అంతా ఉందిగా మనకి ఇందులో. అట్లా డిజైన్ చేసిందే కదా ఇది. అట్లా మనం మన శరీరాన్ని అట్లా ఎప్పుడైతే మనం చేసామో మొత్తం అవే పోతాయి, అన్ని ఏమున్నా ఏ రోగాలు ఉన్నా క్లీన్ అయిపోతుంది, బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది.